జాతి అహంకారంతోనే భారత యువతులపై వరుసగా దారుణాలు జరుగుతున్నాయి. బ్రిటన్లో నెల రోజుల్లోనే ఇద్దరు సిక్ యువతులపై అగత్యాలకు పాల్పడ్డారు అక్కడ కొంతమంది తెల్లవారు. శనివారం వెస్ట్ మిడ్లాండ్లో 20 ఏళ్ల యువతిపై కిరాతకానికి పాల్పడ్డాడు ఒక యువకుడు. ఇంటి తలుపులు బద్దలు కొట్టి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ బ్రిటన్ పౌరుడు. సీసీటీవీలో రికార్డ్ అయిన ఆ నిందితుడి దృశ్యాలను మనం చూడొచ్చు. ఆ బ్లాక్ కలర్ జాకెట్ వేసుకొని, ఆ బ్లాక్ కలర్ ప్యాంట్స్ వేసుకొని, మొత్తానికైతే ఆ డార్క్ కలర్ దుస్తులు వేసుకున్న ఆ యువకుడే, ఆ విజువల్లో కనిపిస్తున్న ఆ యువకుడే మొత్తానికైతే ఒక భారత సంతతికి సంబంధించిన ఒక యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఒక బిల్డింగ్కి సంబంధించిన తలుపులు బద్దలు కొట్టి మరి వెళ్ళి ఆ మహిళను చేశాడు. ఈ నెలలో మనం చూసుకుంటే కనుక గత నెల నుంచి ఇప్పటికి ఇది రెండోసారి ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం. గత నెల ఓల్డ్ బరీ అనే ఒక ప్రాంతంలో కూడా ఇలా ఒక సిక్ యువతిపై ఇదే తరహాలో దారుణం చోటు చేసుకుంది. వరుస ఘటనలతోని మొత్తానికైతే బ్రిటన్లో భారత యువతుల్లో ఆందోళన మొదలైపోయింది. సో ఒక రకంగా ఇటు బ్రిటన్కి సంబంధించి అక్కడ తెల్లవాళ్ళు భారతీయులనే టార్గెట్ చేస్తున్నారు, ఇండియన్స్ టార్గెట్ చేస్తున్నారు. మనకు తెలుసు అమెరికా తర్వాత బ్రిటన్ లాంటి దేశాలకే ఎక్కువ శాతం ఇండియన్స్ వెళ్తుంటారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది యువతులు వాళ్ళు మాస్టర్స్ చదువుకోవడానికి, పీజీ చేయడానికి, ఇలా మొత్తానికైతే ఒక మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి ఇటు అమెరికా అలాగే బ్రిటన్ లండన్కి కూడా వెళ్తుంటారు. సో మొత్తానికి ఇలా ఆశలతో వెళ్ళిన వాళ్ళు ఒంటరిగా మహిళలు ఎక్కడ కనిపించినా, అలాగే ఈ తెల్లవాళ్ళు అక్కడ ఉద్యోగ అవకాశాలు కావచ్చు, వ్యాపార అవకాశాలు, మిగతా అవకాశాలన్నీ ఎక్కువ శాతం ఇండియన్స్ వచ్చి వాళ్ళ అవకాశాలను తీసేసుకుంటున్నారు, లాగేసుకుంటున్నారు అని చెప్పేసి ఆ ఆలోచనతో చాలామంది ఇండియన్స్ని గతంలో కూడా మనం చాలా వీడియోస్లో, సోషల్ మీడియాకి సంబంధించిన వైరల్ వీడియోస్లో చూసాం. వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళని మాటలు అనే వాళ్ళు ఇంతకుముందు అటాక్ కూడా చేశారు కొంతమంది. ఇప్పుడైతే మహిళలని టార్గెట్ చేస్తున్నారు. ఇళ్లల్లో ఉన్నా కూడా ఆ భద్రత ఉండట్లేదు, ఇళ్లల్లో ఉన్న సేఫ్టీ ఉండట్లేదు. మొత్తానికైతే ఇంటి డోర్లని బద్దలు కొట్టి మరీ మహిళని ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడంటే ఆలోచించండి.